అందరికీ నమస్కారం. మా ఛానల్లో స్టోరీస్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కానీ మీరు ఇంకా లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో కమలమ్మ, రమణి, రాము వాళ్ళు ఉంటారు. వాళ్లతో 2 పిల్లలు శాలిని, శివ కూడా ఉంటారు. వాళ్లది చాలా పేద కుటుంబం. ఉదయం 6 గంటలు అయ్యింది. పనులు చేసుకోవాలి అని రమణి బయటకు వస్తుంది. అలా మధ్యాహ్నం అవుతుంది. ఇంట్లో ఉన్న కొంచెం ఆహారంతో అందరూ కొంచెం కొంచెం తింటూ రోజులు గడుపుతున్నారు. ఒకరోజు శాలిని, శివ బయట పిల్లలు ఆడుకుంటూ తినే స్నాక్స్ చూసి ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. అమ్మా, వాళ్ళకి బిస్కెట్స్ ఉన్నాయి, మనకి ఎందుకు లేవు? అమ్మా, నాకు కూడా కావాలి. రమణి బాధతో, నాకు తెలుసు బంగారం, మీరు అడుగుతున్నది తప్పు కాదు. అప్పుడే కమలమ్మ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. మన పరిస్థితి ఇదే, పిల్లలు అర్థం చే. నానమ్మ, మాకు చాలా ఆకలిగా ఉంది. ఆ మాట విని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హృదయం బరువైంది. రమణి బయటికి వెళ్లి వస్తుండగా ఒక కుండ కనిపించింది. ఇది నెళ్లకి పనికొస్తుందేమో, ఇంట్లో కూడా అంత బాగాలేదు కదా, దీన్ని వాడుకుందాం. ఆ రోజు రాత్రి అందరూ ఆకలితో ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి మంచి భోజనం పెట్టగలిగితే ఎంత బాగుండేది. అప్పుడే అందరికీ వాసన వస్తుంది. కుండలో నుంచి వేడి భోజనం కనిపిస్తుంది. అందరూ చూసి షాక్ అవుతారు. రమణి షాక్ అయింది. మళ్ళీ రమణి, పాయసం కావాలి. పాయసం కూడా కుండలో నుంచే వస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మన మీద కరుణ చూపాడు అనుకుంటా. పిల్లలు ఆనందంగా తిన్నారు. అప్పుడు రమణికి అర్థమవుతుంది ఇది ఒక మాయా కుండ అని. ఈ మాయా కుండ వల్ల మన సమస్య అంతా ముగిసినట్టే. ఇంట్లో మొదటిసారి అందరూ కడుపు నిండా తిన్నారు. అలా రోజులు గడిచాయి. కొన్ని రోజులు ఇలా గడిచాక మనం ఒక హోటల్ పెట్టుదాం. అవును, నేను అదే అనుకుంటున్నా. మనం ఒక హోటల్ పెట్టుదాం. వ్యాపారం ప్రారంభమైంది. చిన్నగా మొదలు పెట్టారు. రోజురోజుకి కస్టమర్లు పెరిగారు. జీవితం మారిపోయింది. కొన్ని నెలల్లో చిన్న బండి చిన్న హోటల్గా మారింది. డబ్బు రావడం మొదలైంది. ఆనందంగా మన జీవితం మారిపోయింది. ఇది మా కోడలు వల్లే. అలా ఆ కుటుంబం సంతోషంగా జీవితం. అందరికీ నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ఇక తెలివైన కోడలు కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము ఒక 100 సబ్స్క్రైబర్లని టార్గెట్గా పెడుతున్నాను. సీతారామపురం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఆ ఇంటి పెద్ద రామచంద్రయ్య. మనకు ఎక్కువ ఆశలు అవసరం లేదు, ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన భార్య సావిత్రమ్మ. వాళ్లకి ఒక కొడుకు మోహన్. మోహన్ కి పెళ్లైంది. అతని భార్య పేరు అనన్య. అనన్య చాలా మంచిది, చాలా తెలివైన అమ్మాయి. ఎవరితోనూ వాదించదు, కాని ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధగా చేస్తుంది. మోహన్ ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆ జీతంపైనే ఆ ఇంటి జీవితం సాగేది. ఒక ఉదయం సావిత్రమ్మ అనన్యతో ఇలా అనింది. ఇంకా ఎంతకాలం ఈ ఉద్యోగం మీదే నడుస్తుందో, జీతం కూడా తక్కువే. అనన్య మాత్రం ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒకరోజు సాయంత్రం అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మోహన్ సాధారణంగా వచ్చే సమయానికి ముందే ఇంటికి వచ్చాడు. ముఖం పూర్తిగా మారిపోయింది. ఏమయ్యిందిరా, ఆరోగ్యం బాగోలేదా? మోహన్ మౌనంగా కూర్చున్నాడు. ఏం చెప్పకుండా అలా కూర్చుంటావేంటి? నాన్న, నా ఉద్యోగం పోయింది. ఆ మాటతో ఇంటి మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. ఆ రాత్రి ఎవరికీ నిద్ర రాలేదు. అద్దె ఎలా? కరెంట్ బిల్ ఎలా? మందులు ఎలా? ఇన్ని సంవత్సరాలు పనిచేశాడు, చివరికి ఇలా. అనన్య మాత్రం మాట్లాడలేదు.
కాని ఆలోచించింది. నాకు చాలా భయంగా ఉంది. మీరు భయపడకండి. రేపు ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. ఆ మాట మోహన్ కి కాస్త ధైర్యం ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం అనన్య అత్త దగ్గర కూర్చుని ఇలా అనింది. అత్తయ్య, మీరు చేసే పచ్చళ్ళు గ్రామంలో అందరికీ ఇష్టం కదా? అవునమ్మా. అందరూ మెచ్చుకుంటారు. అవి కాస్త ఎక్కువ చేసి అమ్మితే ఎలా ఉంటుంది? మనకెవరు కొనుగోలు చేస్తారు? ముందు ప్రయత్నిద్దాం అత్తయ్య, నష్టం ఏమీ ఉండదు. ఇంట్లో ఉన్న సామాగ్రితోనే మొదలు పెట్టొచ్చు. ఆ ఆలోచనను ఇంట్లో అందరితో చెప్పింది. వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు. మొదటి రోజు కొద్దిమందే వచ్చారు. చూసావా, నేను ముందే చెప్పాను. మొదటి రోజే అమ్మితే వ్యాపారం అయిపోదు అత్తయ్య. అలా ఒకరోజు ఆ పచ్చళ్ళు చాలా బాగున్నాయని ఊరివాళ్లు అనుకుంటూ ఉంటారు. తరువాతి రోజు చాలా మంది వచ్చి పచ్చళ్ళు కొనుక్కున్నారు. సావిత్రమ్మ కళ్లలో ఆనందం మెరిసింది. వారం రోజుల్లో ఆర్డర్లు పెరిగాయి. లాభం రావడం మొదలైంది. అద్దె సమయానికి చెల్లించారు. కరెంట్ బిల్ కట్టారు. ఇంతకాలం ఉద్యోగంపైనే నమ్మకం పెట్టుకున్నాం. అది పోయినప్పుడు ఏం చేయాలో తెలియలేదు. నీ తెలివైన ఆలోచన వల్లే ఈ వ్యాపారం మొదలైంది తల్లి. నీ చేతి రుచి వల్లే అత్తయ్య, మనం అందరం కలిసి కష్టపడ్డాం. అలా ఆ వ్యాపారం చేస్తూ ఆ కుటుంబం ఆనందంగా జీవించసాగింది.